ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోలలో రవితేజ కూడా ఒకరు. ఈయనతో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తిగా ఉన్నారు. రీసెంట్గా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా చిత్రం చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన ఎవరితో సినిమా చేస్తున్నారు అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆయన కోసం క్యూలో దర్శకులు బిజీగా గట్టిగానే ఉన్నారు. వారిలో త్రినాథరావు, నక్కిని, మారుతి లాంటి దర్శకులతో పాటు స్టార్ డైరెక్టర్ బోయపాటి సీను కూడా ఉన్నారు. బోయపాటి సీను ప్రజెంట్ రామ్ పోతినేనితో చేస్తూ ఉన్నారు. అది ముగిసిన వెంటనే రవితేజతో వర్క్ చేయాలనేది ఆయన ఆలోచన. రవితేజ సైతం బోయపాటి సీనుకి డేట్స్ ఇచ్చేలా ఉన్నారు. ఎందుకంటే మారుతి చేతిలో 2 సినిమాలు ఉన్నాయి. అవి పూర్తి కావాలంటే కాస్త టైం పడుతోంది. అందుకే బోయపాటి సీనుతో కమిట్ అవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు బోయపాటి సీనునే దాదాపు ఫైనల్ అయ్యిందని తెలుస్తోంది. భద్రాతో హిట్ అందుకున్న ఈ ఇద్దరు మరోసారి సినిమా కలిసి చేస్తున్నారు అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా భద్రాకి కొనసాగింపుగా భద్రా పార్ట్ 2గా రాబోతుందని ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తున్న టాక్. ఈ సినిమా భద్రా సీక్వెల్గా రాబోతుందని తెలియడంతో ఈ సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళిపోయింది. రవితేజ బోయపాటి కాంబోలో సెకండ్ మూవీ ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి అందరి వర్గాల్లోనూ ప్రేక్షకులలోనూ ఉంది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్తో పాటుగా మిగతా డీటెయిల్స్ కూడా త్వరలోనే వస్తాయని తెలుస్తుంది. భద్రా పార్ట్ 2లో రవితేజ సరికొత్తగా కనిపిస్తారని, రవితేజను ఇక ఎక్కడ చూడనటువంటి కోణంలో దర్శకుడు ప్రజెంట్ చేయబోతున్నట్టు అన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక భద్రా సీక్వెల్ భారీ బడ్జెట్తో తెరకెక్కిపోతున్నట్టుగా విశేషం. అంతేకాకుండా ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. అయితే భద్రా సీక్వెల్లో వస్తున్న రూమర్స్పై నిజాలు తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.